హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను బియ్యం పిండితో చెకోడీలు అనేది చేసుకుంటున్నాను. 1/4 కిలో బియ్యం పిండి అనేది తీసుకున్నాను. ఇగో బౌల్ నిండా. అలాగే 2 గ్లాసు వాటర్ అన్నమాట. వాటర్ సరిపోయేంత తీసుకోవాలి. ఇంకా వాటర్ బాగా మసిలినాక ఇంకా దాంట్లో 1 స్పూను కారం పొడి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగంత టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే దీనికి సరిపడంత ఉప్పు వేసుకొని ఇంకా వామ పౌడర్ కూడా వేసుకున్నాను. మీరు వామ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే వామను కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజు కొద్దిగంత వామను వేసుకుంటున్నాను. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, నేను నువ్వులు వేయట్లేదు. ఇంకా వాటర్ అనేది బాగా మసలాలి. మసలినాక ఇంకా ఇదైతే పొయ్యి అయితే సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఈ పిండి మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకుంటే మళ్ళీ కొద్దిగంత వాటర్ అనేది పోసుకోండి. ముందే ఎక్కువ పోసుకుంటే మనకు పిండి అనేది మెత్తగా అయిపోయి మళ్ళీ ఈ చకోడీలు అనేది కాదనమాట. ఇంకా నేనైతే ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా అయిందో. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఫుడ్ కలర్ వేస్తేనే మీకు పర్ఫెక్ట్ ఆ కలర్ అనేది తెలుస్తుంది మీకు. నేను ఫుడ్ కలర్ వేయకుండా చేస్తున్నాను. ఇంకా ఇదైతే పిండి మొత్తము చపాతీ పిండిలో అనేది కలిపేసుకోవాలి. దీంట్లో కావాలి అంటే మనము మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. నేను మైదా పిండి కూడా కలపట్లేదు, ఓన్లీ బియ్యం పిండితో వేస్తున్నాను. మైదా పిండి అలాగే బియ్యం పిండితో వేసుకోవచ్చు. ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ పెసరపప్పు నానబెట్టేసుకొని ఇంకా వాటర్ మొత్తము పోయేటట్టు క్లాత్ మీద వేసేసుకొని మంచిగా ఇప్పుడు కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా రోలింగ్ అనేది చేసుకోవాలి. మీ సైజుని బట్టి వేసుకోండి. మరి ఎక్కువ లావుగా వేస్తే మనకు ఎక్కువ టైం పడుతుంది డీప్ ఫ్రైకి. ఇంకా తక్కువగా అనేది చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజ్ చేస్తున్నాను. మీడియం సైజ్ చేసి పెసరపప్పు వేసేసి చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగంత పెసరపప్పు వేసి ఇలా రోలింగ్ అనేది చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది. మామూలుగా అనేది ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా చకోడీలా చుట్టుకోవడమే. నేనైతే ఈరోజు 2 టైప్స్ చేస్తున్నాను. పెసరపప్పుతో కొద్దిగా వేస్తున్నాను, మిగతాది పెసరపప్పు లేకుండా అనేది ప్లెయిన్గానే వేస్తున్నాను అనమాట. ఇగో చూడండి ఈ విధంగా. పెసరపప్పుతో కావాలంటే పెసరపప్పుతో వేసుకుని, లేదంటే శనగపప్పు కూడా వేసేసుకోండి. నేనైతే ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకూడదు, మీడియం అనేది హీట్ అనేది కావాలి. ఇలా సగము హీట్ అయిన తర్వాత ఇంకా ఈ చకోడీలు అనేది మనం దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక బురుగు అనేది బాగా వస్తుంది. ఆ బురుగు తగ్గే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు ఉడికింది ఇది బాగా లోపలి వరకు మంచిగా వేగింది అనేది తెలుస్తుంది. చిన్న టిప్ ఏంటిదంటే ఇది ఎలా వేగాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైంలో చూసారు కదా, బురుగు అనేది ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ బురుగు అనేది మొత్తం పోయింది. అయితే ఇది మంచిగా మనకు ఫ్రై అయిపోయింది అనమాట, కరకరలాడుతుంది. ఇంకా మిగిలినవి కూడా వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే నేను పెసరపప్పు వేసాను కదా, అవి వేయగలే ఫస్ట్ స్టార్టింగ్ వేయగలే, అవి తినేసారు. అవి మీకైతే ఇంకా కనిపించవు. ఇంకేవి ప్లేన్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ నేను చేసేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లు అనేది వేసుకుంటున్నాను. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయితే ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం ఓపిక చేసుకుంటే మనకు మంచిగా ఇంట్లో ఎమ్మి చకోడీలు అనేది తయారవుతుంది. చూడండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ చకోడీలో ఏం వేస్తే బాగుంటుందో చెప్పండి.